చామగడ్డలు పనస పిక్కల కర్రీ అండి, చాలా బాగుంటుంది. ముందు చామగడ్డలు కుక్కర్లో వేసి ఒక 2 విజిల్ వేసి పక్క తీసేసి అదే కుక్కర్లో మళ్ళీ పనస పిక్కలు కూడా వేసి విజిల్ వేసి పక్క తీయండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి ఆయిల్లో పోపులన్నీ వేసి జీలకర్ర, పచ్చిశనగపప్పు, అలాగే వెల్లుల్లిపాయలు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి ఫ్రై చేయండి. ఫ్రై అయిన తర్వాత టమాటాలు కూడా వేయండి. టమాటాలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా కారం ఇదంతా వేసి బాగా ఫ్రై చేయండి. బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ వేయండి. వాటర్ వేసిన తర్వాత దీన్ని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని కూడా అక్కడ వేసేసి కొంచెం బాగా మరగనివ్వండి. మరిగిన తర్వాత మనకు టేస్ట్ చెక్ చేసుకొని మనం ముందుగా తీసుకున్న ఈ యొక్క చామగడ్డలు అలాగే పనస పిక్కలు కూడా అందులో వేసి ఒక 10 నుంచి 20 నిమిషాల పాటు తయారు చేయండి. అంతేనండి, చామగడ్డలు పనస పిక్కల కర్రీ అదిరిపోతుంది.